గీత అనేది ధర్మాన్ని బోధించేది, సత్యాన్ని బోధించేది. సో ఇన్ని తత్వాన్ని బోధించేది. ప్రతినిత్యం గీత ఉండాలి అనేది మీరు చెప్తున్నారు. కానీ మనకి గమనించినట్టయితే దాంట్లో భాగంగానే ఒకటి చెప్పారు మీరు, కేవలం ఇదేది ఎవరో చనిపోతే మాత్రమే అప్పుడు మాత్రమే వినేది కాదు అని అన్నారు. బట్ మనకి మేజర్గా కనపడుతుంది అదే. ఇప్పుడు మేజర్ కనపడట్లేదు అంజుబాబు గారు. ఇప్పుడు మనం చాలా గర్వంగా ప్రకటించుకోగలం, భగవద్గీత 2006లో రికార్డింగ్ ప్రారంభమైనప్పుడు నా ప్రధానమైన లక్ష్యం ఇంటింటా గీతా జ్యోతి ఒకటి, ఇంటింటా అంటే వ్యక్తుల మరణ ప్రదేశాల్లో భగవద్గీతను తీసేయాలి, తీసేయాలి. ఈ ప్రచారంతోనే మనం అసలు అనేక వందలాది ఇంటర్వ్యూస్ మనకి ఒక కుగ్రామాల్లో కూడా మేము మాకు వాళ్ళు ఎవరెవరు గీతా జయంతుల నాడు విడివిడిగా అనేక కార్యక్రమాల రూపంలో మన ప్రవచనాలు పెట్టినప్పుడు, గీతా ప్రవచనాలు పెట్టినప్పుడు ప్రతి చోట ఇది చెప్తూ ఉంటాం. శవయాత్ర వాహనాల దగ్గర కూడా భగవద్గీత ప్లే అవ్వడం నిషేధించండి. ఆనవాయితీ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వినేవాళ్ళకి ఈసారి భగవద్గీత ఎక్కకుండా వినిపిస్తుంటే వాడికి మన ముందు నుంచే, మన ఇంటి ముందు నుంచే చూడరా ఏదో శవం వెళ్తున్నట్టుంది అనే సంకేతాన్ని బలంగా సమాజానికి ఇచ్చేస్తే తర్వాత కాలంలో భగవద్గీత అసలు పర్పస్ ఏమిటో మర్చిపోయే దుస్థితి తర్వాత సమాజంలో బలంగా ఏర్పడబోతోంది. అది అనిపించింది. అవును, ఇప్పుడు యాక్చువల్గా ఆ సారాంశమే చనిపోయిన తర్వాత వినాలేమో అనే ఇండికేషన్ వెళ్ళిపోయింది. దారుణం కదా అది. బతికుండంగా నువ్వు జీవితం జాతస్య హి ధ్రువో మృత్యు అన్నాం. అది చాలా గొప్ప లెసన్ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనకి బోధించిన గొప్ప జీవిత పాఠం. నువ్వు పోవడం కన్ఫర్మ్డ్ అన్నాడు. నువ్వు శాశ్వతం అనుకున్నట్టుగా గర్వంగా ప్రవర్తిస్తావేమో, ఊరికే లౌకికమైన వాటన్నిటితోనూ ముడిపెట్టుకుని నువ్వే శాశ్వతం అనుకున్నట్టుగా నిరంతరం అక్కడ 100 ఎకరాలు, ఇక్కడ ఒక దశ వరకు ఎకరాలు కొనడం, ఇంకో నెక్స్ట్ లెవెల్ దశ ఏంటంటే ఎకరాలు కబ్జాలు చేయటం. ఇది జీవితంలో అచీవ్మెంట్ అనుకుంటున్నారు. దాచుకోవడం చీచి ఆ దోచుకుంటున్న దశలో మధ్యలో ఎక్కడో పుట్టుకుమంటావు. ఏమవుతుంది అదంతా? ఏంటి వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించకుండా అదే జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది. నిరంతరం పిల్లలు కూడా వాట్ నెక్స్ట్, నువ్వు పని చేసేటప్పుడే, పని ప్రారంభించినప్పుడే వాట్ నెక్స్ట్ అనే థాట్ కనుక నీకు లేకపోతే లైఫ్ మెకానికల్గా ఉంటుంది. రైట్. రిజల్ట్ ఆఫ్ యువర్ వర్క్ కూడా నువ్వు ఊహించగలగాలి. అంటే సినిమాల్లో అందుకనే సక్సెస్ఫుల్ సినిమాలు అంటే ఏమిటో తెలుసా మిత్రమా, మీరు దర్శకుడు కూడా అతను దార్శనికుడు. దార్శనికుడు అంటే మీరు సినిమా స్క్రీన్ మీద ఒక సీన్ని కన్సీవ్ చేస్తూ ఈ సీన్ చూస్తే జనాలు నవ్వుతారా లేదా ఊహించగలిగేవాడు, దర్శించేవాడు. ఈ సీన్ మనం కన్సీవ్ చేశాను, మనం ఫీల్ అవుతున్నాం, ఈ సీన్ చూస్తే జనాలు కంటతడి పెడతారా లేదా, ఈ పాట పెడితే జనాలు రిసీవ్ చేసుకుంటారా లేకపోతే బయటికి వెళ్ళిపోతారా పాట వచ్చే టైంలో, ఇంత ఆలోచించుకుని ప్రతి క్షణం చేయగలిగే వాడు మాత్రమే సక్సెస్ కాగలడు. అది సినిమా అయినా, లైఫ్ అయినా, ఉద్యోగం అయినా, ఏదైనా. సో అట్లా భగవద్గీతని ఒక రెండు దశాబ్దాల కాలంలో భగవద్గీత దాదాపుగా, భగవద్గీత మరణగీత కాదు, జీవన గీత. బాల్య దశ నుంచే తల్లులారా పిల్లలకు నేర్పించండి. గీతా పారాయణాలతో పాటు భగవద్గీత ప్రతి శ్లోకం ఏం తాత్పర్యం చెప్తోంది, ఏం చెప్పాలని పరమాత్మ నిర్ణయించుకున్నాడు అనేది మనకు అర్థం తెలుసుకోకపోతే ఊరికి భగవద్గీత బట్టి పెట్టడం అవుతుంది. నాకు 700 శ్లోకాలు వచ్చండి అంటే పరమాత్మ నవ్వుతాడు. 700 శ్లోకాలు రావడం అంటే పరమాత్మ దృష్టిలో ఆచరించడం రావడం అని అర్థం. నాకు అర్థమైంది అంటే ఆనందిస్తాడు. సెకండ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్లో నేను చదివేశాను అంటే ఆనందం, నెక్స్ట్ లెవెల్లో అర్థం చేసుకున్నాను అంటే ఆనందం, 3వ లెవెల్లో దాన్ని ఆచరిస్తున్నాను స్వామి ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో నాకు. కోపం పోగొట్టుకోమన్నావే, దుఃఖేషు అనుద్విగ్నమనాహ, అదేంటి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే చేషూపజాయతే. కోపం వస్తే నిన్ను సర్వనాశనం చేసేంతవరకు, ఈ కోపం నిన్ను అధోగతికి తీసుకెళ్లేంత వరకు ఈ కోపం నిన్ను వదిలిపెట్టదు. అందుకని దాని ఇంటెన్సిటీ తగ్గించేసుకో బై ప్రాక్టీస్. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటే ఇప్పుడు ఇది అంటే సడన్గా ఎలా పోతుందండి? కొంతమంది సూచనలు ఇస్తుంటారు చూడండి, కోపం రాగానే 10 అంకెలు లెక్క పెట్టు ఇంకా బీపీ పెరుగుతుంది. 10 అంకెలు లెక్క పెట్టడం కాదు, ఈ కోపం వస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో వాడి డిస్క్రిమినేషన్ చెప్పగలగాలి, దాన్ని డిస్క్రైబ్ చేయగలగాలి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధం వలన అవివేకము కలుగును, అవివేకం వలన జ్ఞాపక శక్తి నశించును, తత్ఫలితముగా మనుషుడు బుద్ధిని కోల్పోవును, తత్ఫలితంగా మనుషుడు అధోగతి చెందును. దీనన్నిటికీ రూట్ కాజ్ కోపం.
మనిషిని మృగం అనే కాదు, వాడిని పశువు చేయటం అనే కాదు, అసలు థాట్ పోతుంది, రిలేషన్స్ పోతాయి, జ్ఞానం పోతుంది. అన్నీ పోయిన తర్వాత ఒంటరి వాడు అవుతావే, అప్పుడు పిచ్చెక్కుతుంది. సమాజం వెళ్ళి వాడితో వెళ్తే సరిగ్గా మాట్లాడరా అని ఎప్పుడైతే టాక్ వస్తుందో వాడితో జనాలు మాట్లాడడం మానేస్తారు. అప్పుడు లోన్లీ అయిపోతావు. నువ్వు పలకరించిన జనాలు మాట్లాడరు. అప్పుడు ఎక్కడికి పోతావు? సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతావు. ఇప్పుడు నువ్వు పలకరించినా ఫోన్ హలో గొంతు వినగానే పెట్టేస్తున్నారు. చివరి కిందకు పోతావు, నాశనం అవుతావు. అందుకని దాన్ని తగ్గించుకో. ఎలా తగ్గించుకోవాలి? మహాత్ములు చాలా చాలా శ్లోకాల రూపాలు చెప్పారు. నీకు బాగా కోపం వస్తుంది, ఒక నిమిషం ఆగు. ఉత్తమే క్షణకోపం స్యాత్. ఉత్తముడి కోపం, ఇది ఈ శ్లోకం గుర్తు చేసుకున్నాం అనుకోండి క్షణాల్లో, అప్పుడు అసలు కోపాన్ని నిగ్రహించుకునే యొక్క తత్వం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఉత్తమే క్షణకోపం స్యాత్ అంటే ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుంది. అది కాదురా అంటాడనమాట వాడు. ఓకే. మధ్యమే ఘటికాద్వయం. మధ్యముడి కోపం 2 ఘడియలు ఉంటుంది. ఘడి అంటే 24 నిమిషాలు, 2 ఘడియలు అంటే 48 నిమిషాలు ఉంటుంది మధ్యముడి కోపం. అంటే 7 అధముడి కోపం దివారాత్రంచ, ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది, అంటే ఒక డే ఉంటుంది అధముడి కోపం. కానీ నీచేతు మరణాంతకం. నీచుడి కోపం చచ్చిపోయేంత వరకు అలాగే ఉంటుంది. ఒకడు పగబట్టేస్తాడు చూడండి. నేను వాడి ఇంటికి రాను. నేను ఎప్పుడైతే 1964లో ఆ మాట చెప్పానో, నేను ఇవాల్టికి అదే మాట మీద ఉన్నా. అదేదో గొప్ప విషయంలాగా చెప్తాడు వాడు. వాడింటికి నేను పోను. పట్టు విడుపులు ఉండాలి కదా జీవితంలో. వాడేదో రియలైజ్ అయి ఉంటాడు. మరి నిన్ను సర్వనాశం చేసినవాడు, నిన్ను మోసం చేసినవాడు, దాని పట్ల మీరు డెవలప్ చేసుకున్న ఏమంటారు ఎవర్షన్, అది వేరు. కోపం వేరు. కెరీర్ నాశనం చేసేస్తుంది.